హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన కరకరలాడే నువ్వుల చిట్టి గారెలు ఏ విధంగా చేసుకోవాలో టేస్టీగా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇవైతే చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నువ్వుల చిట్టి గారెల తయారీ కోసం అయితే మనం ఒక పిండి కలుపుకొని ఒక గిన్నె తీసుకొని దానిలో 2 కప్పుల బియ్య పిండి అయితే తీసుకోవాలి. తర్వాత దీంట్లో 4 కప్పుల నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ కొంచెం సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం, కరివేపాకు కొద్దిగా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని మొత్తం అంతా ఈ ఇంగ్రీడియంట్స్ అనేది చక్కగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గంటెతో అంతా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వేడి నూనెనైతే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వాటర్ను కూడా వేడి చేసుకొని ఈ విధంగా ఒక గంటతో చక్కగా పిండి అంతా కలిసేలాగా తడి అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా అంతా కలుపుకోవాలండి. ఈవెన్గా ఇందులో పప్పులు పల్లీలు అయితే వేసుకోకూడదు. ఈ విధంగా ఒక నువ్వులతోనే చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు అండ్ గారెలు కూడా చాలా క్రిస్పీగా చాలా వస్తాయి. ఇలా హాట్ వాటర్ అండ్ ఆయిల్ కూడా వేడి చేసి వేయడం వల్ల గారెలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. చాలా మెత్తగా అయితే కలుపుకోకూడదు. గారెలు అనేవి మనకి చేసుకోవడానికి రావు. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికైతే ఆయిల్ రుద్దుకొని ఈ విధంగా చిన్న ముద్దలు చేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న గారెలు అయితే చేసుకోవాలండి. ఈ విధంగా గారెలన్నిటిని చేసుకొని మధ్యలో చిల్లు పెట్టుకుంటే మనకు గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ గారెలను అయితే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని చక్కగా ఆయిల్ అంతా హీట్ అయ్యాక మనమైతే ఈ విధంగా చేసుకున్న గారెలను అయితే మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే మనకైతే గారెలు అయితే నువ్వుల గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా పిండిని అంతా గారెల్లాగా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనకైతే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మంచిగా వేడయ్యాక ఈ విధంగా ఈ చిన్న గారెలను వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అనేది సెట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన నువ్వుల చిట్టి గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.